శ్రీమతి జయలక్ష్మి గారిని వారి అభిప్రాయాన్ని తెలియజేయమని కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు నమస్తమాంజలు. ఇక్కడున్న పెద్దల గొప్పతనానికి నాకు మాటలు లేవండి. నేను చెప్పేది నా మాటల రూపంలో చెప్పగలిగేంత పెద్ద వయసు కానీ లేకపోతే అనుభవం కానీ నాకు లేవు. ఎందుకంటే రఘు సార్ ఇండస్ట్రీలో ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. ఈవెన్ బయట కూడా ఆడియన్స్ చూసిన వాళ్ళకు కూడా చాలామందికి సార్ తెలుసు. ఎందుకంటే ఆయన అంత గొప్ప సినిమాలకు ఛాయాగ్రాహకులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఈరోజు మా వసీయుద్దీన్ సార్ మరియు ఇంకా పెద్దలు వీరందరూ కలిసి ఇక్కడ సన్మానం చేయటం, అందులో నేను పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను. వసీయుద్దీన్ గారు చెప్పారు ఇందాక, దుబాయ్లో కార్యక్రమాలు చేసినప్పటి నుంచి కాదండి, నా కాలేజ్ డేస్ నుంచి వాళ్ళ ఫ్యామిలీతో మాకు అనుబంధం ఉంది, స్నేహం ఉంది. సో ఈ రోజున ఇక్కడ అందరూ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చి సార్ని అభినందించే అవకాశాన్ని ఈ రూపంలో ఇక్కడ రావటం నిజంగా చాలా సంతోషాన్ని కలగచేస్తుందని, మీ అందరి మనసులో ఆనందాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము కూడా అప్పుడప్పుడు ఇలాంటి మీట్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నేను ఎన్సీసీలో ఉన్నాను, కాలేజీలో కూడా చాలా గ్రూప్స్లో ఉన్నాను. ఇవన్నీ గెట్ టుగెదర్స్ అయినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే మళ్ళీ మనం చిన్నవాళ్ళు అయిపోతాం. ఇప్పుడు నేను కూడా చిన్నదాన్ని ఏం కాదండి, పెద్దదాన్ని ఒక రకంగా కొంతమందితో పోలిస్తే. అలాంటి ఆనందాన్ని ఈ రోజున మీరందరూ రఘు గారితో కలిసి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నేను మీ ఆనందాన్ని చూస్తూ నేను ఆనందపడ్డానండి. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. సో ఇలాంటి మీట్లు, ఇలాంటి ఈ సందర్భాలు అనేవి చాలాసార్లు ఈ వయసులో వస్తూ ఉంటే మీకు ఇంకా ఆరోగ్యం పెరుగుతుందండి, ఇంకా ఆనందం పెరుగుతుంది. ఆనందమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ వయసులో ఇంతకంటే మించింది ఏమీ లేదు. అలాంటి ఈ ఆనందాన్ని మీ అందరికి అందించిన వసీయుద్దీన్ గారు కానీ ఇంకా మిగిలిన వ్యక్తులకు కానీ నా ధన్యవాదాలండి. అలాగే వసీయుద్దీన్ గారు దుబాయ్లో కూడా ఆయనకి సంస్కృతి, సాంప్రదాయాలు, భాష మీద చాలా అభిమానం అండి. పేరు వసీయుద్దీన్ గారు, పేరుకేనండి ముస్లిం నేమ్, మనం అనకూడదు, తప్పు కూడా అది. కానీ ఆయనకి ఎంత అభిమానం అంటే భాష మీద, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద. నేను దుబాయ్లో, షార్జాలో ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చూస్తున్నాను. అందుకే ఆయన ఎప్పుడు ఏ ప్రోగ్రాం గురించి మాట్లాడినా నేను ఎస్ అనేదాన్నండి. నా వంతుగా నేను నా కోఆపరేషన్ అందిస్తూ వచ్చేది. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమం చెప్పినప్పుడు కూడా నేను ఫస్ట్ ఎస్ అనేసానండి. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశాన్ని వసీయుద్దీన్ గారు ఇచ్చారంటే మరి ఎవరు కాదంటారు. సో ఇది నిజంగా చాలా మంచి సందర్భం, చాలా హ్యాపీగా ఉంది. నాకు నిజంగా మాటలు రావట్లేదు, చాలా చెప్పాలనిపించింది. సుబ్రాయ శర్మ గారు మాట్లాడినప్పుడు, అశోక్ కుమార్ గారు చెప్పినప్పుడు, అలాగే వంశీ రామరాజు గారు కూడా నాకు గత 35 years నుంచి తెలుసండి. ఎందుకంటే నేను ఈ చుట్టుపక్కలనే ఒక 35 years ఉండి, 35 years కాదండి, ఒక 25 years ఉండి తర్వాత ఐ మూవ్ టు మణికొండ. సో ఈ త్యారాయ్ గాన సభతో కానీ, రవీంద్ర భారత కానీ నిజంగా, ఎందుకంటే నేను ఆమె కూచిపూడి డాన్సర్ అండి. ఈ రోజున ఇంకా ప్రదర్శనలు ఇస్తున్నాను కెనడాలో, యుఎస్లో టెంపుల్స్ కానీ, తానా ఆట నాక్సీ లాంటి ఆర్గనైజేషన్స్లో కానీ ఇంకా నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నానండి. నాకు ఆ ఆనందం ఎలా ఉంటుందో బాగా తెలుసు. అదే ఆయన చెప్పారు కదండి, సినిమానా డాన్సా అంటే నేను స్టేజ్కే ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే ఈ రోజున నా మాట నచ్చి మీరు వెంటనే మీ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు చప్పట్లతో. మరి ఇమ్మీడియట్గా ఆనందాన్ని నేను తీసుకుంటున్నాను కదా. సినిమాలో అవకాశం ఎక్కడుందండి? మీరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, మీ వరకే పరిమితం. మా దాకా అందాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు ఉండాలి, ఇలాంటి సందర్భాలు రావాలి. కానీ స్టేజ్ పెద్ద వాళ్ళందరూ స్టేజ్ ఆర్టిస్టులు, మరి నేను ఒక కూచిపూడి డాన్సర్గా స్టేజ్ ఆర్టిస్ట్ని. మాకు ఈ ఆనందాన్ని మీ ద్వారా వెంటనే పొందుతాను కాబట్టి నేను దీనికే ఫస్ట్ ప్రయారిటీ అండి. సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా కాలం, చాలా సమయం నేనే తీసేసుకుంటాను.
పెద్దలు చాలామంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. రఘు గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద గ్రంథం ఉంది. ఆయనతో నేను వర్క్ చేశాను, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే విశ్వనాథ్ గారితో కూడా వర్క్ చేశాను, స్వరాభిషేకం, శుభప్రదం సినిమాల్లో లాస్ట్ 2 ఫిలిమ్స్. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అంత గొప్ప అనుభవజ్ఞులతో కలిసి పనిచేయటం ఒక గొప్ప అనుభూతి. ఆ అనుభవం నాకు ఈ జన్మకి దక్కింది. సో ఈ నా ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో మీ అందరికీ షేర్ చేసుకోవటం నా అదృష్టం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వసీయుద్దీన్ గారికి మరియు మిగతా సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా గుంటూరు అమ్మాయి మాట్లాడుతుంటే ఒకసారి మళ్ళీ గుంటూరు వెళ్ళి బ్రాడీపేట, కొత్తపేట, అరండల్పేట, లక్ష్మీపురం అన్నీ తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు.